హైదరాబాద్లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్యోగి రామారావు ఎలక్ట్రికల్ విభాగంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ ఎస్సీగా పనిచేస్తున్నాడు. అయితే ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి 1,90,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దేవస్థాన పరిధిలో ఒక ప్రైవేటు కాంట్రాక్టర్కు రావాల్సిన 11,50,000 బిల్లుపై 20% కమిషన్ ఇవ్వాలంటూ ఎస్సీ రామారావు డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ అంత ఇవ్వలేనంటూ 2 లక్షలు ఇస్తానని ఎస్సీ రామారావుతో ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రామారావుపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఉప్పల్లోని ఓ మెడికల్ షాప్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రామారావుపై గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఎల్బీ నగర్ శివగంగా కాలనీలోని రామారావు ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్స్, డబ్బులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామారావు కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తున్నారు. ఇక రామారావు ఇటీవల చేసిన సంతకాలు ఎవరెవరికి మేలు చేసే చర్యలు తీసుకున్నారనే వివరాలను ఆరా తీస్తున్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్, అతను చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. టెంపుల్కు సంబంధించిన ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ 3 నెలల క్రితం సప్లై చేశాడు. టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి 11,50,000 బిల్లు అయింది. ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ ఊడెపు వెంకటరామారావు ఈఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది. అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో 1,90,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసుకి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. రెడ్డిగా మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ప్రస్తుతం అయితే ఎస్సీ రామారావును అయితే అవినీతి వల్ల చిక్కుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఏసీపీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గతంలో కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? ప్రస్తుతం అయితే ఏసీపీ అధికారులు ఏం చెప్తున్నారు? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈగా పనిచేస్తున్నటువంటి రామారావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. ఎల్బీ నగర్లోని శివగంగా కాలనీలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితమే భారీగా దస్తావేజులు ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆలయంలోని ప్రసాద కౌంటర్లలో మిషనరీస్, గతంలో లడ్డూలు తయారు చేసేకి సంబంధించినటువంటి మిషనరీకి సంబంధించినటువంటి ఆ మిషన్ల మరమ్మతుల కోసం ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి 1,90,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా రామారావు ఏసీబీ అధికారులు నిన్న పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఆయన కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. కొన్ని డాక్యుమెంట్స్ గతంలో కూడా ఈ బిల్లులకు సంబంధించినటువంటి బిల్లుల పైన సంతకాలు చేసేందుకు, బిల్లులను శాంక్షన్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున లంచం తీసుకున్నట్లుగా కూడా గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు రామారావుపై ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించినటువంటి విషయంలో అనేక కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, బినామీలతో తాను కాంట్రాక్టులు తీసుకోవడం, ఆ పనుల బిల్లులు తానే స్వయంగా తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి శాంక్షన్ చేయడం జరిగినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన ఇంట్లో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు నల్గొండ రేంజ్ డీఎస్పీ ఆధ్వర్యంలో మరికొంతమంది ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. దాదాపు భారీగా 40కి పైగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే అదే ప్రాంతంలో ఆయన పనిచేయడము, గత కొన్నేళ్లుగా కూడా అక్కడ పనిచేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. యాదాద్రి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో రాయగిరిలో 2 ఎకరాల భూములు, ఇటు రాయగిరి పక్కనే ఉన్నటువంటి మల్లాపూర్లో 15 ఎకరాల మామిడి తోట, మరికొన్ని గ్రామాల్లో చల్లూరు గ్రామంలో 15 ఎకరాల వ్యవసాయ భూమి,
పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతిగా ఆయన అక్రమాస్తుల కూడగట్టినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన ఇంట్లో కూడా, ఆయన బంధువుల ఇంట్లో కూడా సోదాలు విచారణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ఆయన గతంలో కూడా వేములవాడలో పనిచేసిన సందర్భంగా గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో 2 సార్లు సస్పెండ్స్ గురైనట్లుగా కూడా తెలుస్తుంది. సస్పెండ్ అయిన అధికారికి ఎస్సీగా ప్రమోషన్ ఇవ్వడం కొంత ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా కూడా అనేక వెంచర్లలో కూడా బినామీలు అని పెట్టి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబట్టినట్లుగా కూడా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. భారీగా ల్యాండ్ డాక్యుమెంట్లు అయితే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి తన నివాసంలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. రామారావుని ఈరోజు రిమాండ్ తరలించే అవకాశం ఉంది. రిమాండ్ తరలించడంతో మరోసారి కస్టడీ కూడా ఏసీబీ అధికారులు తీసుకునే అవకాశం ఉంది. పూర్తిస్థాయి దర్యాప్తులో ఇంకా మరికొన్ని ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.